రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన దేశ రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము బుధవారం రఫేల్ యుద్ధ విమానంలో ఆకాశంలో విహరించారు. హర్యానాలోని అంబాలా ఎయిర్బేస్ నుంచి ఆమె ప్రయాణం మొదలైంది. వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రత్యక్షంగా దీనిని వీక్షించారు. ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్పై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేయడంలో ఈ రఫేల్ జెట్లే కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఈ యుద్ధ విమానంలో ఇప్పుడు స్వయంగా రాష్ట్రపతి ప్రయాణించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు, అంబాలా ఎయిర్బేస్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పైలట్ శివంగి సింగ్ స్వయంగా కొత్త రాఫెల్ యుద్ధ విమానాల గురించి వివరించడమే కాకుండా ఆమెతో కలిసి నవ్వుతూ ఓ ఫోటో కూడా తీసుకున్నారు. ఈ ఫోటోను ఐఏఎఫ్ షేర్ చేయడంతో శివంగి సింగ్పై పాకిస్తాన్ ప్రచారం అబద్ధమని ప్రపంచానికి తెలిసిపోయింది. ఇదిలా ఉంటే 2023 మే 8న ద్రౌపది ముర్ము అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈ ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు సాధించారు. అంతకుముందు 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇదే ఫైటర్ జెట్లో ఆకాశంలో విహరించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా 2006లో పూణే వాయుసేన స్థావరం నుంచి సుఖోయ్ 30 విమానంలో విహరించారు. అయితే రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్రకెక్కారు. Thank you.